ఎందుకు చేయాలి చెప్పాలి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేయను కదండి. ఎవరు చేసిన పనికి ప్రతి ఒక్క పనికి కూడా ఏముందట, ప్రతిఫలం ఉంది. కాబట్టి ఏం చేయాలి? సత్క్రియలే చేయాలి. ఒక 5 నిమిషాలు మనం పోయిన వారిని మాట్లాడుకొని ఇవి దానిలోకి వెళ్ళిపోదాం. బాలు ఏం చేయాలి? బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. చిన్న వయసు నుంచే వాళ్ళేమో మనల్ని దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగానే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు. ఎవరు ఏం చేయాలి? దేహాన్ని చెరిపేవి చేయకూడదు. తీర్పు ఉంది, ప్రసంగిలో మాట్లాడుకున్నాం మనం. వాళ్ళ హృదయము, కన్నులు, నిర్ణయాలు అన్నీ దేవుని రీతిగానే ఉండాలి. పెద్దలు ఏం చేయాలి? దేవుని శక్తిని, బలాన్ని తరతరాలకి చాటాలని దావీదు మహారాజు గారు ప్రార్థించారు కదా. వృద్ధ స్త్రీలు కొండ కత్తెలుగా ఉండకూడదు, మితముగా హితోపదేశం చేసే విధముగా ఉండాలి. ఏమైనా పెండ్లి స్త్రీలు ఏం చేయాలి? భర్తలను, శిశువులను ప్రేమించాలి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ దిన పాఠ్య భాగం రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24 నుంచి చదివినాను. ప్రకటన అయితే 2వ అధ్యాయం అందరూ బైబిల్ వాళ్ళందరూ ఓపెన్ చేయాలి. 2వ అధ్యాయము 24, 25, 26, 27, 28 వరకు చదువుకున్నాం. మన పార్టీ బాగా ఇదేనండి ఈ వారం. చదువున్నాం. అయితే తొయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. చాలండి. అమ్మాయి 24, 25, 26, 27, 28 5 వచన భాగాలు చదివింది. ఈ 5 వచన భాగాలు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ చర్చ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ 4 వచన భాగాల్లో ఉన్నది పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తొయతైర గురించి మాట్లాడుతూ మనం చాలా మాట్లాడుకున్నాం. తొయతైర గురించి చాలా మాట్లాడుకున్న వాటిలో ఏం మాట్లాడుకున్నానంటే, తొయతైర సంఘం గురించి దేవుడు ప్రశంసించాడు. ఏమని ప్రశంసించాడు? నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, సహనం కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, ఈ క్రియలన్నీ నువ్వు కలిగి ఉన్నావు, వెరీ గుడ్ అని అన్నాడు తొయతైర సంఘాన్ని కదా అండి. డైరెక్ట్ గా మాట్లాడాడు కదా. ఎవరు డైరెక్ట్ గా మాట్లాడారు కదా అండి. అయితే ఈ రీతిగా ఉన్న క్రమములో ఏ రీతిగా క్రియలు, ప్రేమ, సహనము, విశ్వాసము కలిగి ఉన్న క్రమములో అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నావు, కానీ ఒక చిన్న తప్పు నేను మోపాలి నీ మీద. ఏంటా చిన్న తప్పు అంటే, యెజబెలు బోధ నీలో ఉంది, నువ్వు అది సరి చేసుకో అని చెప్పారు కదా అండి. యెజబెలు బోధ ఏంటి? మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్ మాట్లాడుకున్నాం. జారత్వము, చిల్లంగితనము లాంటివి నేర్పించేసింది, బోధ మళ్ళీ చేసింది, అవన్నీ చేసింది కదా. అయితే ఇక్కడ ఈ 24వ వచన భాగంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే
తొలితైలలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకునే వారందరితో నేను చెప్పుకున్నదేమనగా, వీళ్ళెవరు? యెజబెలు ఎంతగా ఇది చేసినా ఆ బోధలకు వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఇది. తొలితైలలో యెజబెలు బోధలో లేకుండా వాళ్ళు ఎవరట? ఆ బోధను అంగీకరించలేదట. ఏ బోధని? యెజబెలు చేసిన బోధను అంగీకరించలేదట. అంటే యెజబెలు ఏం చెప్పిందో అవన్నీ వీళ్ళు చేయలేదట. చేయకుండా ఇంకా ఏం చేశారట? సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగము. మాకు తెలియదు, మాకు ఆ సంగతులు వద్దు అసలు. ఏ సంగతులు? గూఢమైన సంగతులు అంట. అసలు మాకు సంగతులే వద్దు, గూఢమైన సంగతులు అసలే వద్దు కదా అండి. అంటే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు సపరేట్ చేసుకొని లోకంతో లేకుండా, యెజబెలు బోధలో లేకుండా, సాతాను బోధలో లేకుండా, చీకటిగా లేకుండా, చీకటి తమలో ఉంచుకోకుండా అరీతిగా ప్రత్యేకపరుచుకున్నారట వీళ్ళు. ఎవరు వాళ్ళు? కడమవారైన మీతో. కడమ అంటే తరువాత. అంటే ఫస్ట్ వాళ్ళు కొంతమంది ఏమయ్యారు? యెజబెలు బోధలోకి వెళ్ళిపోయారు కదా అండి. తొలితైలలో కడమవారైన మీతో. కడమవారు, తర్వాతి వారు. ఆ వాళ్ళు ఎలాంటి వారు? ఆ బోధన అంగీకరింపని వాళ్ళు, ఆ సాతాను బోధలోనికి వెళ్ళని వాళ్ళు, లోకపరంగా లేని వాళ్ళు, అవన్నీ కాదనుకున్న వాళ్ళు, అవి జరిగించకూడదు అనుకున్న వాళ్ళు, అవి మాకొద్దు అనుకున్న వాళ్ళు కదా అండి. వాళ్ళతో ఏం చెప్తున్నారు? ఇదిగో నేను మీతో చెప్పినదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. ఏంటట? అదేంటి? భారం పెడతారా ఆయన? జాగ్రత్తగా విన్నాం. భారం పెడతారా? భారం పెడతారా? మనం అనుకుంటాం, అమ్మ ఈ భారం భరించలేకపోతున్నాం. భారం భరించింది ఎవరండి? సిలువ మ్రాను భరించింది ఎవరండి? నా కోసం, మన కోసం, మనందరి కోసం రక్త మాంసములలో పాలువాడవై ఎన్నో శ్రమలు పొంది మరణానికి తాను అప్పచెప్పుకొని ఆ భారం అంతా మనం మొయలేమని, ఆ భారం మనం సహించలేమని, ఆ శ్రమ అనుభవించలేమని, అలాగే పాపంతో ఉండిపోతూ దేవుడి దగ్గరికి రాలేమని ఆయనే మన కొరకు వచ్చి భారం అంతా మోసారు. ఇదిగో నువ్వు మంచి క్రియ చేసావు, వెరీ గుడ్. నువ్వు చాలా సహనం కలిగి ఉన్నావు, వెరీ గుడ్. నువ్వు చాలా ప్రేమ కలిగి ఉన్నావు, వెరీ గుడ్. ఇంకా ఏంటి? మంచి విశ్వాసం కలిగి ఉన్నావు. నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోలా. ఎన్ని జరిగినా అన్నింటిలో కూడా నువ్వు నెగ్గుకొని వచ్చావు కదా అండి. క్రియలు కలిగి ఉండడము భారమే, ప్రేమ కలిగి ఉండడము భారమే, సహనము కలిగి ఉండడం మరి భారం కదా అండి. విశ్వాసం కలిగి ఉండడం మరి ఇంకా భారం కదా అండి. అలా అర్థమవుతుందా అండి? నువ్వు ఇంత మటుకు కలిగి ఉన్నావు, వెరీ గుడ్. ఇంకే భారం పెట్టను. పెట్టనని మాట ఏమంటున్నారు? నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. వెరీ గుడ్. అంటే నా వైపు చూడండి. క్వశ్చన్: క్రైస్తవ ప్రియ విశ్వాసి, నువ్వేం కలిగి ఉన్నావు? చెప్పాలి. నువ్వేం కలిగి ఉన్నావు? బిడ్డలు కలిగి ఉన్నా, బిడ్డలు చదువులు కలిగి ఉన్నా, కొద్దిగా గొప్ప పోషించబడుతున్నా, తింటున్నా, ఇవా ఏం కలిగి ఉన్నావు? నువ్వేం కలిగి ఉన్నావు? రక్షణ. రక్షణ ఎలా వచ్చింది నీకు? రక్షణ ఎలా వచ్చింది? సువార్త ద్వారా రక్షణ వచ్చింది నీకు. అర్థమవుతుందా అండి? ఇదిగో నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఏం పట్టుకుంటాం మనం? ఏం పట్టుకుంటాం? మాట పట్టుకుంటాం. అర్థమవుతుందా అండి? ఒక్క మాట అంటే గెలగెల ఆడిపోతాం. అన్నా అని హృదయంలో గదుల్లో పెట్టుకుంటాం కదా అండి. అర్థమవుతుందా అండి అందరికీ? లేదా క్రియ పట్టుకుంటాం, ఇంకేదన్నా పట్టుకుంటాం. కానీ దేవుడు ఏం పట్టుకోమని చెప్తున్నాడు? నువ్వేం కలిగి ఉన్నావు? క్రియలు, ప్రేమ, విశ్వాసం, సహనము, ఇవన్నీ నీకు ఎలా వచ్చాయంటే రక్షణ పొందడం ద్వారా వచ్చాయి. ఆ రక్షణ నీకు ఎలా అనుగ్రహించబడింది? సువార్త ప్రకటన నీకు జరిగింది.
సువార్తను నమ్మడం వలన నీకు ఇవన్నీ కూడా కలిగి ఉన్నావు. కనుక నువ్వు వీటన్నింటిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొనుడి కదా అండి. ఇంకే భారం నీ మీద నేను పెట్టను. రండి చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఈ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుటను, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై. చాలండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి. ఇక్కడ 15వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాల్లో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమంటున్నారు? ఆయన అమ్మాయి చదివింది కదా, సహోదరులారా, ప్రియ సంఘ విశ్వాసులారా, నేను మీకు ప్రకటించా. ఏం ప్రకటించా? సువార్త ప్రకటించా, మీకు తెలియపరిచా. మీరు ఆ సువార్తను ఏం చేశారట? అంగీకరించారట, దాని మీద నిలిచి ఉన్నారట. ఓకేనా అండి? ఇంతవరకు ఓకేనా? ఎస్. సువార్త ప్రకటించబడింది. ఆ సువార్తను మీకు ప్రకటించబడిన ఆ సువార్త మీకు తెలియపరచబడింది. మీకు తెలియపరచబడిన ఆ సువార్తను మీరేం చేశారు? అంగీకరించారు, దాని యందు నిలిచి ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ కదా అండి. సువార్త మంచి వార్త కదా అండి. ఏ మంచి వార్త? యేసయ్య వార్త, ప్రభు అయిన రక్షకుని వార్త, దేవుని వార్త. ఈ వార్త మనకు వినిపించబడింది. ఈ వినిపించబడిన ఈ వార్త యందు నువ్వు తెలియపరచబడినప్పుడు ఎస్ చూసి నమ్మావా, చూడక నమ్మావా? వాక్యమార్గంలో ఏముంది? చూసి నమ్మితే దానిలా, చూడక నమ్మితే దానిలా. చూడక నమ్మిన వారు ధన్యుగా నువ్వు కదా అండి. ఆ ధన్యత కొద్ది నువ్వు నమ్మావు, సువార్త నిలిచి ఉన్నావు, ఆ సువార్తను అంగీకరించావు, ఆ సువార్తను పట్టుకొని ఉన్నావు. వెరీ గుడ్. అంతవరకు ఓకే కదా. మరి నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఏం మాట్లాడుతున్నారు ఆయన? మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అక్క అన్నత వదనా, రక్షణ పొందువారై ఉందురు అని ఉంది కదా. రక్షణ పొందాము కదా, మళ్ళా మీరు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అన్న క్వశ్చన్ రావచ్చు. ఎస్, అర్థమైంది అందరికి? ఉంది కదా. అలాగే ఏమన్నారు ఆయన? నిలిచి ఉన్నావు, దాన్ని గట్టిగా పట్టుకో. పట్టుకుంటే ఏమవుతుందట? థర్డ్, అప్పుడు ఆ గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇక్కడ ఎందుకు ఈ రీతిగా మాట్లాడడం జరిగిందంటే, రక్షణలోకి వచ్చాం, రక్షణలోకి వచ్చి మళ్ళా విశ్వాస భ్రష్టత్వంలోకి నువ్వు వెళ్ళిపోతే ఆ రక్షణ నీకు ఉన్నట్ట కోల్పోయినట్ట. అర్థమవుతుందండి అందరికి? అర్థమవుతుందా? రక్షణలోకి వచ్చి సువార్తను నమ్మి నీకు ప్రకటించబడినప్పుడు దాన్ని తెలుసుకొని దాని యందుండి నువ్వు రక్షింపబడిన తర్వాత మళ్ళా ఆయన అక్కడ ఏమన్నారు? మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త నీకు ప్రకటించింది. ఒకవేళ విశ్వాసము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందేమో. ఏదైతే సువార్త పౌలు గారి ద్వారా కొరింథు సంఘానికి వినిపించబడిందో, ఏ ఉపదేశం వినిపించబడిందో, ఏ వాక్యం వినిపించబడిందో ఆ ఉపదేశాల సారముగా వాళ్ళు ఉంటారేమో అని ఆయన ఈ మాటలు మాట్లాడతారు. ఇంటికి చదవండి.
నేను కొన్ని చెప్తాను. నేను ఈ 15 అంతా చదవండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏముందో తెలుసా అండి, ఎంత కమన్ మాటలు ఉన్నాయి తెలుసా? మీకు తెలిసిన సువార్త ఏంటో చెప్పండి నాకు. సువార్త అంటే ఏంటి చెప్పండి. మీరు ఎరిగిన సువార్త, మీకు ప్రకటించబడిన సువార్త, మీరు దాని ఎందున్న సువార్త, మీరు రక్షించబడిన సువార్త ఏంటి చెప్పండి నాకు. వెరీ గుడ్, చెప్పండి. 2 lines. ఎస్, ఆయన ఉన్నారు, వచ్చారు, అలాగే వచ్చారు మా యేసయ్య, చనిపోయారు, తిరిగి లేచారు, మేము కూడా అలాగే, అదే కదా. అయితే ఇక్కడ కొన్ని దుర్బోధలు వచ్చేసేసి మృతుల పునరుత్థానము లేదు అని అంటున్నారట. ఆ దినాల్లోనే ఉన్నాయి బోధలు. ఏం బోధలు అయ్యి? దుర్బోధలు. అర్థమవుతుందా అండి? మరి ఆ దినాల్లోనే లేఖన భాగం రాయబడి ఎన్ని సంవత్సరాలు? BCS సంథింగ్ ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడింది. ఇప్పుడు ఇంకా కావాలనంలో వ్యాపిస్తున్న దుర్బోధలు. అయితే ఇక్కడ మృతుల పునరుత్థానం లేదని అంటే దుర్బోధలు వచ్చేసాయి. ఈ ఇంటిలో చదవండి. 15:37 చదవనా? 17:37, 15వ అధ్యాయం 1 కొరింథీ 37వ వచనం. నీవు విత్తుదారిని చూడగా అది గోధుమ గింజైనను సరే. 36 చదువుకోవచ్చు. 36. ఓ అవివేకి, నీవు విత్తున్నది 37 చదువున్నాను. అయితే మృతులు ఎలాగులేతురు? మృతులు ఎలాగులేతురు? వారెట్టి శరీరముతో వద్దులని, వారెట్టి శరీరముతో వద్దులని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే. మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజని విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. చాలండి, అర్థమైందండి అందరికి? ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటి పునరుత్థానం ఏంటి, మృతులు లేకపోవడం ఏంటి, అసలు మృతులు ఎట్లా ఎదుగుతారు, చచ్చిపోయారు కదా, వాళ్ళు ఎక్కడ పెట్టారు? క్వశ్చన్స్ కి ఆయన ఏం చెప్తున్నారు? ఓ అవివేకి, వివేకం లేనివాడా, ఇదిగో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ గింజ విత్తుతున్నావో. ఏ గింజ? పంటలు ఉన్నాయి కదా, గోధుమ పంట ఉంది, వరి పంట ఉంది, అలాగే ఎన్నో విత్తనాలు వేస్తాం కదా. ఆ విత్తనం అనేది ఏమవుతుంది? నువ్వు విత్తుతున్నావు విత్తనాన్ని, విత్తనము చచ్చితే కదా బ్రతికించబడుతుంది, చావకుండా బ్రతుకుతుందా? అయితే నువ్వు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, గోధుమ గింజలు తీసుకున్నా, మరి ఏ గింజ తీసుకున్నా వట్టి గింజను విత్తుతున్నావు నువ్వు, కానీ పొట్టబో శరీరాన్ని విత్తుటలేదు. ఎసారణం ఎస్ కదా అండి. గింజలు విత్తుతాం కానీ గింజకు ఏమొస్తుందో అది కూడా విత్తుతున్నామా? అర్థమవుతుందా అందరికి మాట్లాడేది? పౌలు గారు మాట్లాడితే అర్థమవుతున్నాయా? గింజను విత్తావు నువ్వు, ఆ గింజను విత్తినప్పుడు ఏమొస్తుంది? ఆ గింజ చనిపోయి శరీరం ఫామ్ అప్ చేసుకొని ఏమొస్తుందట? శరీరం వస్తుంది. అట్లాగే దాని గురించి కంటిన్యూషన్ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇప్పుడు గోధుమ గింజ శరీరము ఒకటి, శనగ గింజ శరీరం ఒకటి, అట్లాగే వరి గింజ శరీరం ఒకటా? చెప్పండి కదా. నువ్వు గోధుమ గింజలు విత్తితే శనగ గింజ వస్తుందా పైకి? నువ్వు ఏం విత్తావో విత్తుతున్నావు, అర్థమవుతుందా? విత్తినప్పుడు దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన చిత్త ప్రకారముగా, అర్థమవుతుందా అండి? తన చిత్త ప్రకారముగా నువ్వు ఏదైతే విత్తావో గింజ, ఆ గింజకు ఏమిస్తున్నారట? శరీరము ఇస్తున్నారు. అర్థమైంది అందరికి? ఇప్పుడు మాంసానికి వెళ్దాం. అదేంటి మళ్ళా చెప్పుకున్నాం, శరీరం కదా అని. మాంసం, మృగ మాంసము వేరు, చాప మాంసము వేరు. కింద కంటిన్యూషన్ ఉంది చూడండి. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చాప మాంసము వేరు. అర్థమవుతుందా అండి?
మనకందరికీ కొంచెం ఐడియా ఉంది కదా, తింటుంటాం కదా. ఎక్సెప్ట్ మనుషులు కొన్ని తింటుంటాం కదా, అవన్నీ ఒకటి కాదు కదా, అవన్నీ వేరే కదా. మరి ఇదంతా ఎంతో చెప్పుకోవాల్సి వస్తుందంటే 15:42 చదువమ్మా. 15:42 చదువు. మృతుల పునరుత్థానమును మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అర్థమైందండి అందరికి? అర్థమైందా? ఈ శరీరం అట 42 అమ్మాయి చదివింది కదా, మృతుల పునరుత్థానము అంటే అర్థం ఏంటంటే, మృతుల పునరుత్థానం నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరం ఎప్పటికైనా మన్నే కదా, వెళ్ళిపోతుంది కదా. అదేమవుతుంది? క్షయము విత్తబడుతుంది. శరీరం విత్తబడి ఏమి లేపబడుతుంది? అక్షయమైన మహిమ శరీరముగా లేపబడుతుంది కదా అండి. అట్లాగే 15:44 చదువురా ఒకసారి. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏంటంట ఇది? ప్రకృతి సంబంధమైన శరీరముగా ఏమైంది? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఎవరికిది? దేవునిని ఎరిగిన వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకి, స్వార్థను గట్టిగా పట్టుకున్న వాళ్ళకి, వాళ్ళలో చీకటి ఉంచుకోకుండా వెలుగుగానే ఉండి నిద్రించిన వాళ్ళకి కదా అండి. అంతేనా? దేవుణ్ణి కలిగిన వాళ్ళకి. అట్లాగే 47-48 చదువుదాం. చదువమ్మా. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అర్థమవుతుందా అండి? ఈ మొదటి మనుష్యుడు ఎవరట? 46 ఉంది చూడండి. అక్కడ 46 ఏముందో తెలుసా? 45 ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరి కడపటి ఆదాము? క్రీస్తు కదా అండి. మనం ఎవరు ఎందున్నాము? ఆదామును అందున్నాము కదా. ఎందుకు? ఆ బిడ్డ ఎందుకు పాపం ఉంది, మనం కూడా పాపులమే అయిపోయాం కదా అండి. అయితే 47లో ఉన్న మాట ఏంటి? బ్రహ్మ చదివిన 47లో ఉన్న మాట ఏంటి? మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మనమందరం ఎవరు? ప్రకృతి సంబంధులం, భూ సంబంధులం, శరీర సంబంధులం. అర్థమవుతుందా అండి? 40లో ఉన్న మాట ఏంటి? మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడు ఎవడో? మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అర్థమవుతుందా? మనమందరం ఎవరము? అట్టివారమే కదా అండి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. 15వ అధ్యాయం 50 వచనం చదువుదామండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. చాలండి. 53-54 చదవండి. 53-54 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను
ధరించుకున్నప్పుడు ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము రింగివేయబడెను. ఏం మాటలండి ఈ మాటలు? మరి ఎవరి మాట? ఇది సత్య సువార్త. బేసు సువార్త ఏమో వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. డీపెస్ట్ సత్య సువార్త ఇది. మృతులకు పునరుత్థానం ఉంది. మృతులకు పునరుత్థానం ఉంది ఎలాగా అంటే ఎలాగా అర్థమవుతుందండి? ఒక గింజ ఎలాగైతే చనిపోయి శరీరము దేవుని చిత్త ప్రకారంగా ఫామ్ అప్ చేసుకొని వస్తుందో, మనిషి కూడా ప్రకృతి సంబంధి, మంటి నుండి పుట్టినవాడు, క్షయత కలిగిన వాడు. ఈ రీతిగా ఉన్న ఈ మనిషి ఏమవుతాడు? అక్షయతను ధరించుకుంటాడు, అమర్త్యతను ధరించుకుంటాడు. అది అది ఏంటి? ఏమవుతుంది? కడపటి ఆదాము తిరిగి లెగుస్తారు, మహిమ శరీరం కలిగి ఉంటారు, ఆత్మలో మహిమ శరీరమును కలిగి ఉంటారు కదా అండి. ఇదేంటట? లాస్ట్ లో ఉన్న మాట ఏంటి? విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము ఈ రండి సువార్త, సత్య సువార్త. ఈ సువార్తని భ్రష్టత్వంలోకి వెళ్లకుండా ఎన్నటన్నిటికీ మనం పట్టుకొని ఉండి, అలాగే తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచెప్పే రీతిలో మనము ఉండాలి. ఇది సత్య సువార్త. విశ్వాస భ్రష్టత్వం మనలోకి రాకూడదు. ఉన్న రక్షణను కోల్పోయే స్థితి మనలోకి ఎన్నటన్నిటికీ కలగకూడదు. అర్థమవుతుందా అండి? అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచన భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీ హృదయములను కఠినపరచుకొనకూడని కఠినపరచబడకుండునట్లు ఆయన చెప్పాడు కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినేలా క్రీస్తులో పాలిన వారమై ఉందో. చాలండి. ఏమి గట్టిగా పట్టుకొని ఉండాలి? రెండవదిగా విశ్వాసములు అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. ఇందాక ఏం మాట్లాడుకున్నాము? సువార్త, సత్య సువార్తని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకు ఈ రీతిగా ఉండాలంటున్నారు? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే. సమయం సమీపించింది, సమయం అయిపోయింది, సమయం ఇంకా లేదు, సమయం ఇంకా రాదు. నేడు అనబడు సమయం ఉండగానే, ఈ సమయంలోనే ఏం చేయాలి? నువ్వు కఠినం చేసుకోవద్దు. నీ మనసును కఠినం చేసుకోవద్దు. దేనివల్ల కఠినమవుతున్నావట నువ్వు? భ్రమ చేత. ఏ భ్రమ చేత? పాపము వలన కలుగు భ్రమ చేత. అది భ్రమ, అది నిజం కాదు. అర్థమవుతుందా అండి? ఈ లోకమంతా భ్రమే, ఈ లోకంలో ఉన్నదంతా భ్రమే. అర్థమవుతుందా అండి? ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఇదంతా నిజము కాదు. నిజమైన మన స్థిర నివాసం ఏర్పాటు చేయడానికి ఆయన ఏర్పాటు చేసినట్టుగా ఆయన రాబోతున్నారు. మన నివాసం అక్కడ కదా అండి, మన నివాసం అక్కడ కదా అండి. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరినో కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనే సమయం ఉండగానే. ప్రతి దినమా? ఒక దినమా? ప్రతి దినము ఏమంటారు తెలుసా? ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. లోపడుతున్నావా? బుద్ధి చెప్పినప్పుడు అసలు బుద్ధి చెప్పే అవకాశం ఇస్తున్నావా? కొన్ని ఆ అవకాశం మనం కలిగి ఉన్నామా చెప్పడానికి? మనం ఉంటే కదా ప్రాపర్ గా మనం చెప్పడానికి. అర్థమవుతుందా అండి? ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని, వివేచనను మనం కలిగి ఉండే కదా చెప్పడానికి. పోనీ కలిగి ఉన్నాం. చెప్పేటప్పుడన్నా పెద్దలు చెప్తున్నారు కదా, కలిగి ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారని విందా? మన కాన్సెప్ట్ లో నువ్వు ఉన్నావా? అలా చెప్పుకుంటున్నామా ఒకరికొకరు? ఒకరికి ఒకరు ఉందా లేదా ఇంకేమైనా ఉందా? ఇక్కడ ప్రతి దినము ఒకరికి
చెప్పుకోనుడి. ఎందుకంటే అట్లాగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టని ఎడల రిజల్ట్ ఏంటి? క్రీస్తులో పాలివారమై ఉందుము కదా అండి. ఎవరిలో అంటే పాలివారు? ప్రతిసారి రక్త మాంసంలో మనం పాలుభాగస్వం అయ్యేటప్పుడు నీ రక్తంలో పాలుభాగస్వం అవుతున్నామయ్యా, నీ మాంసంలో పాలుభాగస్వం అవుతున్నామయ్యా, నీ శరీరం తీసుకుంటున్నామయ్యా, నీ రక్తం తాగుతున్నామయ్యా, యోగ్యం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం కదా. అర్థమవుతుందా? ఈ రీతిగా నువ్వు ఉన్నావంటే ఎవరితో పాలువారమై ఉన్నావో తెలుసా? క్రీస్తుతో పాలువారమై నువ్వు ఉన్నావు. ఎప్పుడు? లోకపరమైన భ్రమలో నువ్వు లేనప్పుడు, లోకపరమైన భ్రమను నువ్వు కలిగి లేకుండా ఉన్నప్పుడు, లోకపరమైన భ్రమ నీలాగా రానినప్పుడు, ఏ పాపము నీలోకి ప్రవేశింపనీయకుండా అడ్డుకట్ట వేసినప్పుడు, నీ మనసు కఠినం చేసుకోకుండా ఉన్నప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు తల ఉంచుకొని ఓకే అని వెళ్ళిపోయినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, అర్థమవుతుందా అండి? ఈ రీతిగా నువ్వు ఉన్నప్పుడు దృఢ విశ్వాసమును గట్టిగా పట్టుకొనినట్లు అప్పుడు క్రీస్తుతో నువ్వు పాలివారవై ఉన్నావు కదా అండి. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక లేటగా ఉన్నది. 14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదుము. సువార్త గురించి చెప్పుకున్నాం, దృఢ విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. నువ్వేం ఒప్పుకున్నావు దేవుడి దగ్గర? నా వైపు చూడాలంటే ఏం ఒప్పుకున్నావు? ఎట్లా ఉంటానని ఒప్పుకున్నావు? ఎట్లా వచ్చావు దేవుని దగ్గరికి? ఏ రీతిగా వచ్చావు? ఏమి సంధి చేసుకున్నావు? ఏమి వాగ్దానం చేసావు దేవుడితో? నీ ఒప్పందం ఏంటి దేవుడితో? అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఆ పెళ్లిలో ప్రమాణం చేస్తారు కదా. పెళ్లి కొన్నాళ్ళకి ప్రమాణం తప్పిపోతే అడగదా నీ భార్య నీ భర్త? నువ్వేం చేసావు పెళ్లి రోజు అందరి ముందు డయాస్ మీద ప్రమాణం చేసావు కదా. ప్రమాణం చేసి ఆ ప్రమాణం రీతిగా నడవలేవే నువ్వు నడవా? మాట్లాడాలండి. అడిగారు ఎప్పుడన్నా? చెప్పాలి. అడిగారా? సరే, మరి మనుషులుగా చెప్పుకుంటున్నామే, మరి అలా అడుగుతున్నామే. నువ్వు దేవునితో స్వార్థ విని ప్రకటించబడి రక్షణలోకి వచ్చిన తర్వాత దేవునితో నువ్వేమి సంధి చేసుకున్నావు? ఏ ఒప్పందం కుదుర్చుకున్నావు? ఎలా ఉంటానని చెప్పావు? ఎలా నడుస్తానని చెప్పావు? ఎలా చూస్తానని చెప్పావు? ఎలా ప్రవర్తిస్తానని చెప్పావు? ఏం ఆలోచిస్తానని చెప్పావు? నిలువెచ్చగా ఉంటానన్నావా? చల్లగా ఉంటానన్నావా? వెచ్చగా ఉంటానన్నావా? మరి ఇప్పుడు ఎలా ఉంటున్నావు నువ్వు? అర్థమవుతుందా అండి? ఏం పట్టుకున్నావు? ఏం కలిగి ఉన్నావు? ఏం ఒప్పుకున్నావు? ఏం ఒప్పందం చేసుకున్నావు? నువ్వు నీ ఒప్పందం చేసుకున్న ప్రకారముగానే నీ జీవితం అలా సాఫీగా వెళ్ళిపోతుందా? మాట్లాడాలి సంగమా? అలాగే ఒప్పందం ప్రకారం యాస్పర్ ఉన్నారా? చెప్పండి. మీరు ఏం ఒప్పందం చేసుకున్నారో, ఏం మాట్లాడారో దేవుని దగ్గర, ఎలా ఉంటారని ఒప్పుకున్నారో, ఎలా మాట్లాడతారని ఒప్పుకున్నారో, ఎలా చూస్తారని ఒప్పుకున్నారో ఆ రీతిగానే ఉన్నావా ఈ క్షణం వరకు? ఉన్నావా? నీ ఇష్టం. నేనైనా నువ్వైనా అందరూ ఒకటే. నేను ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నాకే ఇంకా ఎక్కువ కదా. ఆత్మీయత రెండు అంటారు. మీరు కూడా ఆత్మీయత గురించి అదే చదువుతారమ్మా, సోదరు చదువుతారు, మాస్టర్ అంటారు కదా అండి. నాకు ఇంకా ఎక్కువ కదా అండి. ఎందుకంట? ఒప్పందం చేసుకున్నావు. యూ హావ్ టు కమిటెడ్ టు దట్. కుదుర్చుకున్నావు ఒప్పందం, ప్రమాణం చేసావా? ప్రమాణం చేసినప్పుడు వధువు సంఘముగా ఉండి, ప్రమాణము చేసిన సార్వత్రిక సంఘముగా ఉండి, వధువుగా ఉండి, వివాహము చేసుకోబోయేదానిగా ఉండి
ఉండి ప్రదానం చేయబడిన దానిగా ఉండి ఎస్ ఈ మాట నేను మాట్లాడకూడదేమో, ఎందుకు పక్క చూపులు నీకు? ఎస్ ఎందుకు నీకు లోపం? అర్థమవుతుందండి అందరికి? ఏమంటున్నాడు? మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఏముంది? తేటగా ఉంది. ఎవరికి? ఆయన కన్నులకు. నువ్వు అనుకుంటున్నావు చూడలేదు, కానలేడు, చూసినా యేసయ్య ప్లీజ్ అయ్యా అంటే 70 మార్లు పడిన క్షమిస్తానన్నాడు, నేను 100 మార్లు పడవచ్చు అని మనం అనుకుంటున్నామేమో. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది అందరికీ? తేటగా ఉంది అంటే ఇంకొకటి, ఎందుకంత తేటగా ఉంది ఆయనకి? ఆయన ఎవరట? 14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనకున్న యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు. ఏ యాజకుడు? ఈ యాజకుడు భూమి మీద నడిచి వెళ్ళిన యాజకుడా? ఎక్కడ కూడా వెళ్ళాడట? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు కదండి, ప్రధాన యాజకుడు. యాజకునికి మించిన, మెల్కీషెదకుకు మించిన యాజకుడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో మెల్కీషెదకు క్రమము చెప్పుంది కదా, అబ్రాహాము వచ్చారు కదా 10వ వంతు కదా అండి. యాజకుడు అక్కడే కదా మనకు ఫస్ట్ కనబడి అపీర్ అయింది. బైబిల్ మొత్తం మీద లేఖన భాగంలో వెరీ స్టార్ట్ మెల్కీషెదకు క్రమము చొప్పున అబ్రాహాము కొల్లగొట్టిన సొమ్ముల నుంచి ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? ఆ మించిన ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక ఏం చేయాలి? మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. నువ్వేం ఒప్పుకున్నావో అసలు ఒప్పుకోమాకు, మరి ఒప్పుకోవద్దు. ఏమండి, ఈ లోక పరంగా ఒక మనిషికి మన ఇంట్లో అకేషన్ కి ఏమైనా వస్తువు పెట్టారనుకో, చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న వస్తువు కమ్మలో బంగారము, చిన్న గొలుసు, ఒక అరిసెలతో 4 గ్రాములు 3 గ్రాములు ఇచ్చారనుకోండి, వాళ్ళకి మళ్ళా జరిగింది అక్క చెల్లి అమ్మమ్మలైనా కదా అండి. మళ్ళీ కొన్ని ఉంటామా? అక్కడ ఏం జరిగింది? ఒప్పుకున్నావా? నేను ఇస్తానని చెప్పాలి. నేను ఇచ్చాను, నేను ఒప్పుకుంటాను. ఒప్పుకున్నావా? అయినా ఏం చేస్తావు? నువ్వు ఇస్తావు కదా. అర్థమవుతుందా? మరి నువ్వు ఏం ప్రమాణం చేసావు దేవుని దగ్గర? ఏం వాగ్దానం చేసావు? ఏ ఒప్పందం కుదుర్చుకున్నావు? మనుషులకు ఎన్నున్నాయే. మన పరమ తండ్రి దేవుడు ఆకాశ మండలముగా వెళ్ళిన ఆ యాజకుడు, ప్రధాన యాజకునికి మనం లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ కన్ను సమస్తము చూస్తుంది. ఆ కన్నుకు మరుగు లేదు. ఆ కన్ను తేటగా చూస్తుంది. అర్థమవుతుందా అండి? కాబట్టి మనం జాగ్రత్తగా ఏం కలిగి ఉన్నామో, ఏం ఒప్పుకున్నామో దాని గురించి మనం గట్టిగా చేపట్టే వారముగా మనము ఉండాలి కదా అండి. హెబ్రీ 4:14 చదువునానా? ఇప్పుడు మాట్లాడుతుంది అదే కదా. 4:2 ఏముందో చూడు. హెబ్రీ 4:2. హెబ్రీ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజమైనదేను. మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? అర్థమవుతుందా? నువ్వు సువార్త తుదమట్టుకు పట్టుకొని ఉండాలన్నా, నీకున్న విశ్వాసం గట్టిగా పట్టుకొని ఉండాలన్నా, నువ్వు చేస్తున్న ఒప్పంద ప్రకారంగా పట్టుకొని ఉండాలన్నా, ఆ ఒప్పంద ప్రకారంగా నువ్వు ఉండాలన్నా, నీ సహవాసం ఎవరితో ఉండాలంటే వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిను. అయితే కానీ వారు వినిన వాక్యము ఏంటంటే, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. నీ సహవాసము, నీ సమస్తం ఎవరితో ఉండాలో తెలుసా? విశ్వాసము కలిగిన వారితోనే ఉండాలి కదా అంటే అప్పుడు ఏమవ్వదు? నిష్ప్రయోజనము ఉండదు. అర్థమవుతుందా? నువ్వు దేవుడు పెట్టినని చెప్పుకుంటా, ఎన్ని లోక
సహవాసం చేసామనుకో నిష్ప్రయోజనమే. అర్థమవుతుందా అండి? మన సహవాసం మన సమస్తము కూడా ఈ రీతిగానే ఉండాలి. సరే, ఈ మూడు ఏమాట్లాడుకున్నాం మనం? నీ పైన ఏ భారము పెట్టానో నేను వచ్చే వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునే వరకు అయిపోయింది కదా. సరే, చిన్న క్వశ్చన్, ఏమైందట ఆ రీతిగా మనం కలిగి ఉంటే ఏమైంది చెప్పాలండి? 27లో గట్టిగా పట్టుకోమని చెప్పారు. 26లో ఏముంది? నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు, ప్రకటన 2:26, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి లేక గైకొనవానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఈ రీతిగా నువ్వు ఉన్నావనుకో నీకు డబుల్ బొనాంజా, 2 ప్రతిఫలాలు. ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రతిఫలం అధికారం అంట. ఏమధికారం? ఏమధికారం చూద్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి పైన ఇంటికి ఇలా చదవండి. 24వ వచనం చదువుకున్నాం మనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. ఆ మూడిటితో పాటు ఏ లక్షణాలు కలిగి ఉండాలట? బుద్ధిమంతుల లక్షణాలు కలిగి ఉండాలి. బుద్ధిమంతుడు ఉన్నాడంటే ఎవరు మన పక్కన? బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు చెప్పాల్సిన అవసరం లేదు కదా అండి. ఏమున్నాయి కదా తెలుసా? పైన క్వాలిటీస్. తీర్పు తీర్చకూడదంట. నీ కంట్లో దూరం చేసుకొని ఎదురు కంట్లో లగ్స్ గురించి నువ్వు చూడకూడదంట. నీ కుమారుడు రొట్టె అడిగితే నువ్వు రాయిస్తావా? అందుకంటే నిశ్చయంగా మంచి ఈవులు నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించు. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అంటే అది జీవములకు పోయే ద్వారము అంటే లోకం వద్దనుకో. అలాగే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడు. ఎందుకు అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త పడాలి అంటే వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తున్నారట. లోపల క్రూరమైన తోడేండట. ఆ దుర్బోధల దుర్బోధ చేసే వారి ఎందుకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు మంచి ఫలాలు ఫలించదు. కాని ఫలాలే ఫలిస్తుంది. నువ్వు మంచి చెట్టుగా ఉండు. నువ్వు మంచి చెట్టుగా లేదంటే నరకబడి అగ్నిలో వేసేస్తాను. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు కానీ నా చిత్త ప్రకారముగా నువ్వు జరిగించు. అదర్వైజ్ ప్రభువా నేను ప్రవచించా, ప్రభువా నేను అద్భుత కార్యం చేశా, ప్రభువా నేను స్వస్థ కార్యం చేశా, నేను అద్భుతములు చేశా, ఖుష్ అంటే పడిపోయారు, ఎన్ని చేశానని చెబుతావు. అయినా ఆయన ఏమంటారు తెలుసా? అక్రమము చేయవారా నేను నిన్ను అంటాను. ఇవన్నీ నువ్వు కీప్ చేసినప్పుడు నువ్వెవరు తెలుసా? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధి మంతుడివి. అర్థమవుతుందా అండి? ఇంటికన్నా చదువుకోండి. పైన అంతా ఇదే ఉంటుంది. ఈయన మాటలు అంటే ఇవి మాటలన్నీ ఏమేమి వచ్చాయి ఇక్కడ అన్ని వచ్చాయా? చెప్పండి, ఏమేమి వచ్చాయి? మంచి చెట్టుగా ఉండమన్నాడు, తీర్పు తీర్చకు అన్నాడు, నువ్వు ఫస్ట్ నిన్ను సర్చ్ చేసుకున్న తర్వాత వేరే సర్చ్ చేయకు అన్నాడు, అడిగితే ఇస్తాను అన్నాడు, ప్రభా 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 తినడం కాదు నచ్చిత ప్రకారంగా చెయ్యి అన్నాడు. అర్థమవుతుందా అండి? ఇవే కదా కానీ చెప్పాడు. ఈయన మాటలు విని అప్పుడు ఎవరు బుద్ధి మంతులు. వీటన్నిటితో పాటు ఏం చేయాలి? సంపూర్ణంగా ఈ మాటలు విని గైకొనాలి. వీటన్నిటితో పాటు 28:19 చదవండి ఒకసారి. 28:19 వచ్చిన భాగం. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చాలండి. ఏం చేయాలి? మీరు వెళ్ళండి. ఏమన్నాడా? మీరు వెళ్ళండి, వెళ్ళి కొంతమందిన
అందరినీ సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. అర్థమవుతుందా అండి? ఈ పైన 3 కలిగి ఉండాలి. సెల్ఫ్, నువ్వేం కలిగి ఉన్నావు? స్వార్థను కీప్ చేయాలి, విశ్వాసమును కీప్ చేయాలి, ఏ వడంబడలు చేసుకున్నావో కీప్ చేయాలి. బుద్ధిమంతురాలులాగా బండ మీద కట్టిన ఇల్లు లాగా ఉండాలి. అలాగే సమస్త సృష్టికి సువార్త ప్రకటించి ఆయన శిష్యునిగా చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ చేసినప్పుడు నీకు ఇచ్చే అధికారం ఏంటో తెలుసా? అని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం భాగం. 19:28 మత్తయి సువార్త 19:28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుత్థానమందు ప్రపంచ పునరుత్థానమునందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన వీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు ఇచ్చుదురు. నీకు ఇవ్వబడిన అధికారం ఏంటో తెలుసా? లోకపరంగా నీ కంట్లో ఉంది నువ్వు ఎన్ని కాదు. అర్థమవుతుందా అండి? నీకు ఇవ్వబడిన అధికారం తెలుసా? అసలు నీకు తెలుసా నీ అధికారం ఏంటో? నీ పవర్ ఏంటో తెలుసా? ఎక్కడ కాదు నీ పవర్ తెలుసా? నీ పవర్ ఏంటో తెలుసా? 28వ వచనంలో రాబడిన మాట ఏంటో తెలుసా? పునర్జననమునందు కింద అక్కడ 100 వేసింది కదా, ఫుట్నోట్ లో 100 ఏముందో చదవండి. మెస్సయ్య పునఃస్థితి స్థాపనమందు. మెస్సయ్య పునఃస్థితి స్థాపనమందు అంటే ఆయన రహస్య రాకడలో బహిరంగ రాకడలో అవన్నీ జరిగాక 1000 ఏళ్ల పాలన జరిగాక మళ్ళీ వెళ్తాం కదా అక్కడికి. అక్కడ ఆ పునఃస్థితి అని ఏం జరిగిందో తెలుసా? 12 గోత్ర యేసయ్య సింహాసనం మీద ఉన్నాడు దేవుడు, దేవాది దేవుడు. 12 గోత్రాల వాళ్ళు, ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళు 12 సింహాసనం మీద ఉన్నారు కదా. ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఎవరికి 12 మంది? ఇశ్రాయేలు గోత్రీకులే కదా అండి. ఆ 12 మందికి ఏం చేస్తారట? పునర్జననమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన వీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు మనమేంటండి? మరో తీర్పు తీర్చడం ఏంటి? ఎవరికి చెప్పాలి? ఎవరు తీర్పు తీరుస్తున్నారు? 12 గోత్రాలలో ఉన్నారే, ఇశ్రాయేలీయులు ఉన్నారే, 12 సింహాసనాల మీద కూర్చొని ఉన్నారే, వాళ్ళకు తీర్పు తీరుస్తారంట. అర్థమవుతుందా? ఎవరు? పేరు చెప్పాడు. నన్ను వెంబడించిన వాళ్ళు అన్నారా? వెంబడించిన వాళ్ళే కదా. మరి వీఆర్ ఆల్ ఫాలోవర్స్ కదా. ఫాలోవర్సేనా? వెంబడిస్తున్నాయి కదా. ఏ ఫాలోవర్స్? వాట్సాప్ ఫాలోవర్సా, ఇన్స్టా ఫాలోవర్సా, ఫేస్బుక్ ఫాలోవర్సా? ఎంతమంది ఫాలోవర్స్? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఏ సెలబ్రిటీని ఫాలో అవుతున్నావు? ఏ సీరియల్ స్టార్ ని ఫాలో అవుతున్నావు? ఏ పిచ్చి మొక్కలు ఫాలో అవుతున్నావు? అర్థమవుతుందా అండి అందరికి? నాటబడుతున్నాయి ఈ మాటలు. ఎవరు ఫాలో అవుతున్నావు? అర్థమవుతుందా? బట్ నువ్వు ఇక్కడ ఫాలో అని దేవుణ్ణి బయటికి అన్ఫాలో అంటే ఏసైనా అన్ఫాలో చేస్తాడు. అర్థమవుతుంది అందరికి? అమ్ముడు అవుతుంది కదా అండి. ఎక్కడేమో ఫాలో అని ఏసైకి చెప్పి ఏసై నుంచి పక్కకి వెళ్ళిపోయి ఏసయ్య కాసేపు పక్కకి కాసేపు అన్ఫాలో అయ్యా అంటే మనల్ని జీవితాంతం అన్ఫాలో చేసేస్తాను ఆయన. అర్థమవుతుందండి? ఎవరు మనం? 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం కలిగిన వారం. ఇది మనకి ఇవ్వబడిన అధికారం. అర్థమైందండి? 2వ చదువుతానండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం భాగం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం భాగం. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన
లోకమునకు తీర్పు తీర్చుదురని తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు యోగ్యత లేదా? ఏముంది 6 గంటలో ఏముంది చెప్పండి? ఎవరికి తీర్పు తీరుస్తున్నావు నువ్వు? పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? ఏంటంటే ఈ అధికారం? ఈ అధికారం ఇస్తూ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడే కదా అనిపించండి కదా. సరే, పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారట. ముందు మనం ఉంటే కదా మనం తీర్పు తీర్చడానికి. అర్థమవుతుందా అండి? పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారట. ఒక చిన్న మాట చెప్పని ఆశపడుతున్నాను. అదే 1 కొరింథీ 5:8 చదువుతారండి. చిన్న హెచ్చరిక. అదే 1 కొరింథీ 5:8. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ చేద్దాం రండి. క్రిస్మస్ పండుగ చేద్దాం రండి. చొక్క పుట్టింది పండుగ చేద్దాం రండి కదా అండి. పండుగ చేయాలి. ఏం పండుగ చేయాలి? 8లో ఏముంది? పులియని రొట్టెతో చేయి పండుగ. కొంత పిండి ముద్దంతా పులి చేయరు కదా, పైన ఉంది కదా. అది ఎక్కడుంది అది మనకందరం తెలిసిందేనండి ఆ వాక్య భాగం. సరే, అయితే నువ్వు పులియని రొట్టెతో పండగ చెయ్యి. ఆ పులియని రొట్టె ఏంటో తెలుసా? పులిపిండి కొంచెమైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత కొద్ది పిండి, అఫ్కోర్స్ పెరుగు తోడు పెట్టడం వచ్చు కదా అందరికీ, ఆడవాళ్ళమే కదా. కొంచెం ఒక్క పులికి ఎక్కువైతే పెరుగు అంతా పుల్లగా అయిపోతుంది కదా కదా. అంత పులుపు సోలో తట్టుకోలేదు కదా. అయితే ఇక్కడ ఏమన్నారు? కనుక పాతదైన పులిపిండితోనైనా, నీలో ఇంకా ఏమైనా పాతదనం ఉందా? అదంతా తీసేయి. పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనాను కాక. అర్థమవుతుందా అండి? దేంతో చేయాలి పండగ? పులిని రొట్టెతో. పులిని రొట్టె ఏంటో తెలుసా? దుష్టత్వము లేకుండా ఉండడం. ఇంకా పులిని రొట్టె ఏంటో తెలుసా కదా అండి? దుర్మార్గత లేకుండా ఉండడం కదా అండి. ఆ రీతిగా నువ్వు ఉంటే ఏం చేస్తావో తెలుసా? పరిశుద్ధుల లోకానికి నువ్వు తీర్పు తీర్చే అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే 6:3 చూద్దాం రండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? చాలు. సరే, 7 చదవండి ఒకసారి. ఒకని మీద ఒకడు రాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. అర్థమవుతుందా? విన్నాం జాగ్రత్తగా. దేవదూతలకు తీర్పు తీరుస్తావట, దేవదూతలకు వ్యాజ్యము తీరుస్తావట, పరిశుద్ధుల లోకాలకు తీర్పు తీరుస్తావట. అదే రీతిగా ఇశ్రాయేలు గోత్రీకులకు 12 సింహాసనం మీద ఉన్న వాళ్ళకు తీర్పు తీరుస్తావట. మరి ఇన్ని అధికారాలు దేవుడు నీకు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీలో లోపం ఉంది. అర్థమవుతుందా? నీలో లోపం ఏంటి? 7వ వచనం, ఒకటి మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? అర్థమవుతుందా అండి? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇక్కడ? ఇంత అధికారం నీకు ఇచ్చా, ఈ అధికారం నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు తెలుసుకోవాలి. ఇంకా నువ్వు మారవా? నేను లోపం ఉంచేసుకుంటావా? నువ్వు వ్యాజ్యం ఆడేసుకుంటారా? అర్థమవుతుందా అండి? నేను లోపం ఉంది, వ్యాజ్యం ఉంది నీలో. సహోదరులారా, అర్థమవుతుందా? ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడటం మీలో ఇప్పటికే కేవలము లోపము.
అర్థమవుతుందా? దానికంటే ఏది మేలట? ఏం కంపేర్ చేస్తున్నాడు తెలుసా వాక్య భాగాన్ని? దానికంటే అన్యాయం సహించడం మేలు, నీ సొత్తును అపహరించడం మేలు కదండి. మనకి ఇచ్చిన అధికారమును మనమందరము కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఎన్నటన్నిటికీ తరతరాలు మన యేసే గృహములో అధికారం అందరము కూడా కలిగి ఉందుముగాక. వినండి. దేవుడి కొద్ది వాక్యంలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాను.